ఎన్నికల విధులు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆర్ఓ, ఏఆర్ఓలకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల విధులు నిర్వహించే ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత ఆర్ఓ, ఏఆర్ఓలతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్ఓ, ఏఆర్ఓలకు పలు కీలక సూచనలు, మార్గదర్శకాలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు చాలా కీలకమైనవని, అన్ని అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు 4 మున్సిపాలిటీలు కలిసి 150 పోలింగ్ కేంద్రాలు, 75 వార్డులు ఉన్నాయన్నారు. ఒక ఆర్ఓకి 3 పోలింగ్ కేంద్రాలు అప్పగించినట్లు, ఆర్ఓ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నోటిఫికేషన్ తేదీ నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు తీసుకోవాలని, 4వ రోజు స్క్రూటినీ చేయాలని, వ్యాలిడిటీ నామినేషన్లు డిస్ప్లే చేయాలని, నామినేషన్ ఉపసంహరణ ఉంటుందన్నారు. కలెక్టర్ గారు మీకు సమాధానం ఇస్తారు, జేసీ గారు ఇస్తారు, నేను ఉంటాను, ఇంకా మున్సిపల్ కమిషనర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్. పంచాయత్ ఎలక్షన్స్ మనం మీ అందరూ కూడా చాలా కష్టపడి అక్కడ పంచాయత్ ఎలక్షన్స్ అంతా కూడా కండక్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ కూడా మన జిల్లాలో ఏ విధమైన అలిగేషన్స్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా, సో నిష్పక్షపాతంగా కూడా మనము టోటల్ కూడా పంచాయత్ ఎలక్షన్స్ మనము కండక్ట్ చేయడం జరిగింది. సో స్టేజ్ 1 ఆర్ఓస్ కానివ్వండి, స్టేజ్ 2 ఆర్ఓస్ కానివ్వండి, సో అందరు కూడా మంచిగా నిష్పక్షపాతంగా, సో ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అనేది కూడా చాలా కరాఖండుగా మనం ఉండడంతో కూడా సో మంచి పేరు కూడా మనకి వచ్చింది. సో ఏ పార్టీ కూడా సపోర్ట్ లేకుండా మంచిగా ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేస్తున్నారు అనేది కూడా అందరూ కూడా ప్రశంసించడం జరిగింది. సో ఎస్పెషల్ అది మీ అందరి కృషి వల్లనే అది సాధ్యమైంది. సో ఇప్పుడు అవే ఉండడం జరుగుతుంది. బట్ అక్కడ ఏంటంటే మనకి పంచాయతీ ఎలక్షన్స్లో పార్టీ బేసెస్ మీద మనం కండక్ట్ చేయము. సో అంతా కూడా మనము అపాలిటికల్గా ఎలక్షన్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఫ్రీ సింబల్స్ నుంచి మనం డైరెక్ట్ అలాట్మెంట్ చేస్తాము. సో ఆ పార్టీది ఏం కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. ఈవెన్ అక్కడ నామినేషన్ పేపర్లో మనం చూసినప్పుడు కూడా ఆ నామినేషన్ పేపర్లు ఎక్కడైతే మంచి ఎఫిషియెంట్ స్టాఫ్ మనకి కూడా దొరకడం జరుగుతుంది. ఎలక్షన్ మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిపోయింది, అదంతా కూడా నడుస్తూ ఉంది. తర్వాత మనకి నామినేషన్స్, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది, ఫైనల్ అని కాదు. సో ఒక 26 జనవరికి మనకి సో మొత్తం మనకి 4 మున్సిపాలిటీల్లో కలిపి 75 వార్డ్స్ ఉంటాయి. 150 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ 150 పోలింగ్ స్టేషన్ ఈచ్ వార్డు 2 పోలింగ్ స్టేషన్స్ మ్యాండేటరీగా చేసేసినాము. సో ఈ 3 వార్డ్స్ అంటే మీకు అర్థమైందంటే దే కమ్ ఫ్రమ్ 6 పోలింగ్ స్టేషన్స్. సో 2 వార్డ్స్ ఉంటే 4 పోలింగ్ స్టేషన్స్ అన్నట్టు. సో ఐదర్ 4 పోలింగ్ స్టేషన్స్ అన్నా ఉంటాయి, లేకపోతే 6 పోలింగ్ స్టేషన్స్ అన్నా ఉంటాయి. మ్యాక్సిమం 6 పోలింగ్ స్టేషన్స్ని మనము హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పోలింగ్ స్టేషన్స్ అంతా కూడా ఫైనల్ అయిపోయినాయి. సో వాటిని కూడా మనము పబ్లిష్ చేసేసినాం. సో ఆ అబ్జెక్షన్స్ అవి ఉంటే కూడా డిస్క్లోజ్ చేసి పోలింగ్ స్టేషన్స్ మనం పబ్లిష్ చేసేయడం జరిగింది. అలా నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ ఓటర్ లిస్ట్. సో ఓటర్ లిస్ట్ కూడా మనం మొత్తం అంతా